అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్ కి స్వాగతం. సో మనతో ఒక విశిష్టమైన వ్యక్తి ఉన్నారండి. సో విశిష్టమైన వ్యక్తి అనడం కంటే ఒక ప్రత్యేకమైన అమ్మ అన్నమాట. సో ఈవిడ గురించి అందరికీ తెలుసు. విశ్వ నియమాలను విశ్వవ్యాప్తం చేస్తూ, అలాగే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే మోటివేషనల్ స్పీకర్, అలాగే గొప్ప కవయిత్రి అయినటువంటి డాక్టర్ లక్కరాజు నిర్మలమ్మ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్తే. మన హైందవ మతంలో అంటే మన పురాణాల్లో కానివ్వండి, మన అంటే అన్నిట్లో కనుక చూసుకున్నట్లయితే మనకి చాలా మంది దేవుళ్ళని చూస్తాం. అంటే రాముడు అవ్వచ్చు, కృష్ణుడు అవ్వచ్చు, ఇట్లా చాలా మంది దేవుళ్ళు అయితే ఉన్నారు. అసలు దేవుళ్ళు అనేవాళ్ళు ఉన్నారా? లేదు అంటే పూర్వకాలంలో అంటే దేవుడు అంటే భయము, అంటే మనిషికి ఏదో ఒక భయం ఉండాలి అని చెప్పేసి ఒక దేవుణ్ణి పెట్టి, అంటే ఆయన చూస్తూ ఉంటారు, మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అందుకనే వాళ్ళని సృష్టించారు అని చెప్పేసి ఒక వాదన కూడా ఉంది. నిజంగానే అసలు దేవుళ్ళు ఉన్నారా? ఆ వాదనే నిజమంటారా? లేదమ్మా, దేవుడు అనేది శబ్దము, శక్తి. ఈ శబ్ద శక్తినే ఈ విశ్వం అంతా కూడా ఉంది, మనలో కూడా ఉంది. ఈ విశ్వంలో ఉన్న చైతన్య శక్తిని వాళ్ళ పూర్వీకులు ఏం చేశారంటే కొన్ని రూపాలను తయారు చేశారు. రూపాలను తయారు చేయటంలో అంతరార్థం చాలా గొప్పగా ఉంది. ట్రయాంగిల్ షేప్ లో చూపిస్తారు నాన్న, స్వాదిష్టాన చక్రాన్ని కిందికి చూపిస్తారు. ట్రయాంగిల్ షేప్ లో యూట్రస్ అంటారే సైంటిఫిక్, ఈ పైన చూపించేదాన్ని ఇలా చూపిస్తారు. ఈ రెండింటిని కలిపినటువంటి దాన్ని శ్రీచక్రము అని చెప్పారు. ఈ దీర్ఘ చతురస్రాకారం ఉన్నది లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ అంటే ఈ విశ్వంలో మొత్తం ఉన్నటువంటి గాలి. గాలి విష్ణువును దగ్గర కాళ్ళు పొడుగుగా చెప్పుకొని పడుకున్నటువంటివే శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో లక్ష్మీదేవి కూర్చున్నట్టుగా చూపిస్తారు. ఈ విశ్వం మొత్తం వ్యాపించి ఉన్న గాలిలో నీటి ఆవిరి లక్ష్మీదేవి. నీటి ఆవిరి లేకుంటే ఎంత ఒక్కగా ఉంది అంటారు. అదే మన చెస్ట్. అందుకే వెంకటేశ్వర స్వామికి చెస్ట్ దగ్గర లక్ష్మిని చూపిస్తారు. అంటే నీటి ఆవిరి, నీటి గాలిలో ఉన్నటువంటి నీటి ఆవిరే లక్ష్మి. లక్ష్మి అనేది ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీ లెవెల్స్ మన దగ్గర ఉన్నోళ్ళకే డబ్బు వస్తుంది, లేకపోతే డబ్బు రాదు. ఈ విశ్వం మొత్తం ఉన్న ఎనర్జీని ఏం చేశారు? పంచభూతాలు బయట ఉన్నాయి, మనలో కూడా. మనం ఒక పాయింట్, అదొక సముద్రం. ఆ పాయింట్ ని మనలో ఉన్నటువంటి ఈ శరీరానికి, ఆ విశ్వంలో ఉండే పంచభూతాలకి లయం కలిగించడానికి మనలో 2 బ్రెయిన్స్ ఉన్నాయి. సబ్ కాన్షియస్ మైండ్ అనేది, సబ్ కాన్షియస్ మైండ్ కు ఫీలింగ్ మాత్రమే తెలుసు. ఈ పూర్వీకులు చాలా తెలివితో ఏం చేశారంటే, విష్ణు ఇలా పుట్టాడు కథలుగా స్టార్ట్ అయినాయి, వేదాలలో స్టార్ట్ అయినాయి. లక్ష్మీనారాయణుడు ఉన్నాడని అందరూ అంటారు. అబ్బబ్బో వీళ్ళకి ఎన్ని దేవుళ్ళు ఉన్నారా అని. ఎస్, దేవుళ్ళు అనేవాళ్ళు అన్ని ఉండడానికి, ప్రతిరోజు ఒక విశేషత ఉండడానికి. శని మహర్దశలో పుట్టిన వాళ్ళు వెంకటేశ్వర స్వామి పూజ చేస్తారు. శుక్ర మహర్దశలో పుట్టిన వాళ్ళు అమ్మవారి పూజలు చేస్తారు. గురు మహర్దశలో పుట్టిన వాళ్ళు చిరజీవ స్వామి లాంటి గురువులకు విష్ణు అన్నా గురువే, సూర్యనారాయణుడు అన్నా గురువే, దత్తాత్రేయుడు అన్నా గురువే, సాయిబాబా అన్నా గురువే. బాబాలు ఎవరైనా గురు స్థానంలో ఉన్న వాళ్ళందరూ గురువులు అవుతారు. అట్లా గురువు. తర్వాత బుధ మహర్షుల్లో పుట్టిన వాళ్ళు లక్ష్మీనారాయణుని పూజ చేస్తారు. విశ్వంలో ప్రతిదాన్ని పూజ చేస్తారు. అట్లా గణపతిని కుజదోషం ఉండేవాళ్ళు గణపతిని పూజ చేస్తారు. అట్లా ఆయా మహర్దశలో పుట్టిన వాళ్ళు ఆయా దేవుళ్ళ నడిచిస్తేనే వాళ్లకు కలిసి వస్తుంది. కాబట్టి ఈ రూపాలనేవి మన కోసం తయారు చేసినట్టు. ఈ విశ్వం మొత్తము ఒక ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని ఒక రూపంలో, అంటే నీకు మెడిటేషన్ ద్వారా రావచ్చు, ఇంకొక ఆమెకు ఏమో మంత్రము ద్వారా రావచ్చు, ఇంకొక ఆమెకు రూపం ద్వారా రావచ్చు. ఇన్ని రకాలుగా ఉన్న ఈ విశ్వ చైతన్య శక్తిని వాళ్ళ పూర్వజన్మ సంస్కారము వల్ల వాళ్ళు ఏ రూపంలో చూస్తే ఆ రూపంలోనే శక్తి మనకు ఆవాహనం అవుతుంది. వారే వాళ్లకు దేవుడు. కొంతమందికి సిక్కులకి ఏమిటిది, గురువు అంటే మంత్రం జపం ఉంటుంది కదమ్మా, ఏదో ఓమనో క్లీమనో ఐమనో ఏదో బీజాక్షరాలు ఉంటాయి. ఆ బీజాక్షరమే వాళ్ళకి దేవుడు. అదే దేవుడు వాళ్ళకి. దేవుడి రూపాన్ని చూడరు వాళ్ళు. అట్లా ముస్లిం మతంలో, క్రిస్టియన్ మతంలో, మన హిందూ మతంలో ఇన్ని రకాలుగా ఉండడానికి ఆయా మనుషుల పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఆయా రూపంలో దేవుణ్ణి ఊహించుకొని చేస్తారు. ఆ దైవశక్తిని వాళ్ళు పొందుతారు. దైవం అనేది ఒక ఎనర్జీ. మనలో కూడా ఎనర్జీ ఉంది. అదే మన సబ్ కాన్షియస్ మైండ్. మన తలరాత్రి ఎవరు రాయరు, మన తలరాత్రి మనమే రాసుకుంటాం. చిత్రగుప్తుడిని పూర్వీకులు మనకు పేరు పెట్టారు. గుప్తంగా రికార్డ్ చేసే ఒక చిన్న పాజిటివ్ ఎనర్జీ ఇక్కడ ఉంది. అదే మన అంతరాత్మ, అదే మన పాజిటివ్ ఎనర్జీ. అదే మన పాజిటివ్ ఎనర్జీని
రూపంలో చూస్తూ మనం చిత్రంగా అంటే మనం చేసే ప్రతి పని ఈ విషయంలోకి వెళ్తుంది. అదే మన కర్మగా రిటర్న్ వస్తుంది. అదే ఈ విషయంలో చైతన్య శక్తినే ఒక దేవుడు, అదే పాజిటివ్ ఎనర్జీ. దాన్ని ఛార్జింగ్ చేసుకోవడానికి రూపాలు నామాలు ఇవి పెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్.